హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపదర్ ఎడ్యుకేషన్. దిస్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం కరెంట్ అఫైర్స్ దాని మీద ఎంసీక్యూస్ చేసుకుంటూ వస్తున్నాం కదండి. సో వెరీ ఇంపార్టెంట్. సో సెషన్స్ అన్నిటిని యూటిలైజ్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఒక్క మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ దాదాపు ఒక 100+ ఎంసీక్యూస్లో మీకు అందజేయడం అని జరుగుతుంది ఇక్కడ. ఓకేనా? సో సెషన్ అయితే 1.25xలో 1.5xలో స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి. సో ఇక్కడ మీకు క్వశ్చన్ చూసినట్టయితే ఇంతకుముందు సెషన్స్లో ఈ క్వశ్చన్ మీకు ఇవ్వడం జరిగింది. సో ఎంతమంది కరెక్ట్ పెట్టారు, ఎంతమంది రాంగ్ పెట్టారో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో చూడండి క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ అనేది. సో ఇది హ్యూమన్ అసిస్టెన్స్ డిజాస్టర్ రిలీఫ్ కింద మన ఇండియా కొన్ని ఆపరేషన్ చేపట్టడం అని జరిగిందనమాట. సో మనకి కొన్ని కంట్రీస్లో డిజాస్టర్ ఏర్పడినప్పుడు మన ఇండియా కొన్ని ఆపరేషన్స్ చేపట్టి అక్కడ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అని ప్రొవైడ్ చేయడం అని జరిగిందనమాట. సో ఈ ఆపరేషన్స్ అన్నీ మనకి ఆఫ్రికాలో చేపట్టడం జరిగింది. ఓకేనా? సో ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్లో సైక్లోన్స్ వల్ల అక్కడ చాలా డిజాస్టర్ జరగడం వల్ల అక్కడ వాళ్ళకి హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం అని జరిగింది ఇండియా త్రూ దిస్ ఆపరేషన్స్. సో అది ఎప్పుడెప్పుడు జరిగిందని మనం చదువుకోవాలి ఇప్పుడు. సో ఆపరేషన్ సహాయట అనేది 2019లో చేపట్టడం అని జరిగిందండి. ఓకేనా? సో ఇది సైక్లోన్ అడియే ఏదైతే ఉందో ఇది మొజంబిక్లో అండ్ అదేవిధంగా జింబాబ్వే, మాల్వే ప్రాంతాల్లో ఈ సైక్లోన్ ఎడే వల్ల చాలా లాస్ రావడం అని జరిగింది. సో 2019లో ఆపరేషన్ సహాయత ద్వారా ఇండియా ఈ పర్టికులర్ సైక్లోన్ వల్ల ఏదైతే గ్రేట్ లాస్ అయిందో మొజంబిక్, జింబాబ్వే, మాల్వే ప్రాంతాలకి హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం అని జరిగిందనమాట. సో ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ పేరు ఏదైతే ఉందో అబ్సల్యూట్లీ కరెక్ట్. అర్థమైందా? ఆపరేషన్ సహాయత అనేది 2019లో చేపట్టడం అని జరిగింది. ఎందుకు? సైక్లోన్ ఇడే అనేది మొజంబిక్, జింబాబ్వే, మాల్వే ప్రాంతాల్లో చాలా గ్రేట్ లాస్ రావడం అని జరిగింది డ్యూ టు ది సైక్లోన్. సో అక్కడ హ్యూమానిటేరియన్ సపోర్ట్ కోసము ఇండియా అనేది ఈ ఆపరేషన్ సహాయత ద్వారా అక్కడ వాళ్ళకి హెల్ప్ చేయడం అని జరిగింది. అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ పేరు అబ్సల్యూట్లీ కరెక్ట్. సెకండ్ వన్ చూడండి, ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ చూడండి, సెకండ్ వన్ ఆపరేషన్ వెనిల్లా. ఆపరేషన్ వెనిల్లా అనేది ఇది 2020లో మన ఇండియా చేపట్టడం అని జరిగిందండి. ఓకేనా? సో ఇది కూడా హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ డిజాస్టర్ రిలీఫ్ కింద అంటే హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం అని జరిగింది. ఇది కూడా మొజంబికే అండి. ఓకేనా? సో ఇక్కడ సైక్లోన్ వేరు. 2019లో వచ్చిన సైక్లోన్ ఏమో ఎడై, ఈ 2020లో వచ్చిన సైక్లోన్ పేరు వచ్చేసి డియాన్ అనమాట. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్. సో చూసుకోండి అక్కడ వాళ్ళకి కొన్ని రిలీఫ్ మెటీరియల్స్ పంపించడం అని జరిగింది. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్. ఇది ఆపరేషన్ వెనెలా 2020లో మొజంబిక్లో ఈ సైక్లోన్ డయానా వల్ల చాలా లాస్ రావడం వల్ల అక్కడ హ్యూమానిటేరియన్ సపోర్ట్ ఈ ఆపరేషన్ డయానా ద్వారా ఇండియా ప్రొవైడ్ చేయడం అని జరిగింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అంటే ఇక్కడ సెకండ్ ఇచ్చిన పేరు కూడా కరెక్ట్. నెక్స్ట్ ఆపరేషన్ సంకత్ మోచన్ వచ్చేసి ఇది మనకి 2016లో చేపట్టడం అని జరిగిందండి. కానీ ఆపరేషన్ సంకత్ మోచన్ ఏదైతే ఉందో ఇది హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయలేదు, కానీ మన ఇండియన్ సిటిజన్స్ని ఎవాక్యువేట్ చేయడం అని జరిగిందండి. సో సౌత్ సూడాన్లో అక్కడ సివిల్ వార్ రావడం వల్ల సౌత్ సూడాన్ ఇది ఎక్కడుంది? మనకి ఆఫ్రికాలో ఉంది. సో సౌత్ సూడాన్లో మనకి అక్కడ సివిల్ వార్ రావడం వల్ల అక్కడున్న ఇండియన్ సిటిజన్స్ని మన ఇండియాకి ఎవాక్యువేట్ చేయడం అని జరిగింది త్రూ దిస్ మిషన్. ఏంటది? సంకత్ మోచన్ 2016. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్. ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ ఆపరేషన్స్ అన్నిటికీ కామన్ ఏంటంటే ఇవన్నీ మనకి ఆఫ్రికాకి చెందిన ప్రాంతాలు అనమాట. సో ఆఫ్రికాలో చెప్పడం అని జరిగింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఆపరేషన్ సహాయత సైక్లోన్ ఇడైకి అండ్ ఆపరేషన్ వెనిలా ఇది ఆ సైక్లోన్ డయానాకి అండ్ సంకత్ మోచన్ వచ్చేసి ఇది సౌత్ సూడాన్లో సివిల్ వార్ ఏర్పడడం వల్ల అక్కడ నుంచి మన ఇండియన్ సిటిజన్స్ని ఎవాక్యుయేట్ చేయడం అని జరిగింది. సో ఇక్కడ మనకి సైక్లోన్ సంబంధించింది కాదనమాట. ఇది ఈ కత్రినా ఏదైతే ఉందో. సో దయచేసి ఈ పేరు తప్పైతే ఇక్కడ మనకి 2 పేర్స్ మాత్రమే కరెక్ట్ అయ్యాయి. సో హౌ మెనీ ఆఫ్ ద ఎబో పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాడు కాబట్టి సో బి ఓన్లీ 2 పేర్స్ అని మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇటువంటి ఆపరేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇంకా ఏవైనా న్యూస్లో ఉన్న ఆపరేషన్స్ అనేటివి ఒక దగ్గర రాసుకొని పెట్టుకోండి. ఈ విధంగా మనకి మ్యాథ్ ద ఫాలోయింగ్ ఇచ్చి మనల్ని ఈ విధంగా ఆన్సర్ చేయమంటాడు. అర్థమైందని అనుకుంటున్నాను. సో చాలా ఇంపార్టెంట్. సో ఆఫ్ఘన్లో వార్ అయినప్పుడు మన ఇండియన్ సిటిజన్స్ తీసుకురావడం అని జరిగింది. అండ్ రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు అక్కడ నుంచి కూడా ఇండియన్ సిటిజన్ ఎవాక్యువేట్ చేయడం అని జరిగింది. సో అక్కడ చేపట్టిన ఆపరేషన్స్ ఏంటి నేను చెప్పట్లేదు, బట్ కొంచెం రీసెర్చ్ చేసి కొంచెం సర్చ్ చేసి మీరు ఆపరేషన్ రాసుకోండి. సో అర్థమవుతుందా? సో ఆపరేషన్స్ ఏంటి, ఏం చేపట్టింది మన ఇండియా అనేది కొంచెం దయచేసి అవన్నీ రాసుకొని పెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ అవన్నీ మీకు. ఈ విధంగా మనం మ్యాథ్ ఫాలోయింగ్ చేసి అడుగుతాడు. అర్థమైందా? సో నెక్స్ట్ వెళ్దాం.
సో ఫర్దర్గా ఇంకా డిస్కషన్లోకి వెళ్ళిపోయే ముందు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి ఇక్కడ కోర్స్ మోడ్లో అందించడం అని జరుగుతుందండి. సో ఇక్కడ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో అందించడం అని జరుగుతుందండి. 1 year వ్యాలిడిటీతో 13,000 అండ్ 2 years వ్యాలిడిటీతో 15,000 అందించడం అని జరుగుతుంది. సో ఎంటైర్ సిలబస్ ఏదైతే ఉందో చాలా కాంప్రహెన్సివ్ కవర్ చేయడం అని జరుగుతుంది. అండ్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ లైక్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ అది కూడా కవర్ చేయడం అని జరుగుతుంది అనమాట. సో మీకు గ్రూప్ 1లో మీకు జాబ్ రావాలంటే ప్రిలిమ్స్ ఒకటే సరిపోదండి. మెయిన్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేయడం అని జరుగుతుంది. మెయిన్స్ తోటే మీకు జాబ్ రావడం అని జరుగుతుంది అనమాట. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద చాలా ఫోకస్గా చేయడం అని జరుగుతుంది. అండ్ ఇందులోనే మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అవ్వడం అని జరుగుతుంది అనమాట. సో ఓకేనా. సో 6305955532 ఈ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. సార్ మాకు ప్రిలిమ్స్ వద్దు, ఓన్లీ మెయిన్సే కావాలంటే ఈ కోర్స్ అండి మీకు. ఓకేనా. సో ఎంటైర్ మెయిన్ సిలబస్ ఏదైతే ఉందో ఒక 500 క్వశ్చన్స్తో 500+ క్వశ్చన్తో ఎంటైర్ సిలబస్ కవర్ చేయడం అని జరుగుతుంది. అండ్ మెయిన్ సిలబస్లో మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం అని జరుగుతుంది. మీకు మెయిన్స్ ఎగ్జామ్లో మనకి ఏంటంటే ఇంట్రో ఉంటుంది, బాడీ ఉంటుంది, కంక్లూజన్ ఉంటుంది. సో ఈ ఇంట్రోస్ అండ్ కంక్లూజన్స్ అని మనం రెడీమేడ్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో మెయిన్స్ ఎగ్జామ్లో మనకి ఈ బాడీ అనేది అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనకి మారుతూ ఉంటుంది. సో ఇక్కడ మీకు రెడీమేడ్ ఇంట్రోస్ అండ్ కంక్లూజన్స్ కూడా ఇవ్వడం అని జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఈ సిలబస్లో మెన్షన్ చేసిన ప్రకారంగా. సో ఇది కూడా మీకు 1 year వ్యాలిడీతో 8,000 అండ్ 2 year వ్యాలిడిటీస్తో 10,000 అందించడం అని జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఈ యొక్క కోర్స్ కూడా ఈ 6305955532కి కాంటాక్ట్ అయ్యి రిజిస్టర్ అవ్వండి. ఓకేనా. దిస్ విల్ బి ద బెస్ట్ డెసిషన్ అండి. చాలా మంచి క్లాసెస్ అందించడం అని జరుగుతుంది సాయిరామ్ సంపదరావు ఎడ్యుకేషన్ ఛానల్లో. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ రీజన్స్: హిమాచల్ ప్రదేశ్ అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, నార్త్ ఈస్ట్ రీజన్ అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, నార్త్ ఈస్ట్ రీజన్ అండ్ గుజరాత్, ఉత్తరప్రదేశ్ అండ్ గుజరాత్. ఓకే. సో సెషన్లోకి వెళ్ళిపోయే ముందు సెషన్ 1.25xలో 1.5xలో స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి. మీకు త్వరగా రివిజన్ అవుతుంది అండ్ ద సేమ్ టైం మీకు టైం కూడా సేవ్ అవుతుంది. రైట్. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు: హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ ఆర్ ఇన్ ఎ స్పెషల్ ఫోకస్ ఇన్ ద నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలంటే ఈ యొక్క నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్ పామ్ ఏదైతే ఉందో మీకు దీని గురించి తెలియాలన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేయడం అని జరిగిందనమాట ఈ యొక్క నేషనల్ మిషన్ అనేది. సో దీంట్లో దాదాపు ఒక 11,000 crores ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అని జరుగుతుంది. ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇందులో ఏంటంటే ఈ యొక్క ఆయిల్ పామ్ కల్టివేషన్ని టోటల్గా రేజ్ చేయడానికి, అంటే ఆ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో ఇంక్రీజ్ చేయడానికి తీసుకురావడం జరిగింది. అంటే ఒక టార్గెట్ పెట్టుకున్నారు 2025 to 2026 కల్లా ఈ యొక్క ఆయిల్ పామ్ కల్టివేషన్ కింద ల్యాండ్ అనేది ఒక 10 hectares అనేది ఇంక్రీజ్ చేద్దామని చూస్తున్నారు బై 2025. 10 lakh hectares అండి, 10 lakh hectares ఇంక్రీజ్ చేద్దామని చూస్తున్నారు బై 2025 to 2026 కల్లా. అండ్ అదేవిధంగా బై 2029 కల్లా 16.7 lakh hectaresని ఇంక్రీజ్ చేద్దామని చూస్తున్నారు ఈ యొక్క ఆయిల్ పామ్ కల్టివేషన్ కింద ఏరియాని. అర్థమవుతుందా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరైతే ఈ యొక్క ఆయిల్ పామ్ కల్టివేషన్లో అంటే కల్టివేట్ చేస్తున్నారో వాళ్ళకి గవర్నమెంట్ ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ లాగా ఇచ్చి దాన్ని పర్చేజ్ చేయడం అని కూడా జరుగుతుంది. అర్థమవుతుందా. సో ఇందులో ఏంటంటే మనకి టోటల్గా అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు, ఇన్పుట్స్ ఇస్తారు, అండ్ అదేవిధంగా మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి కూడా వాళ్ళని అంటే ఒక విధిగా వేరే ఎక్కడ అమ్మకుండా గవర్నమెంట్ ఎక్కువలాగా కూడా చేయడం అని జరుగుతుంది. అర్థమవుతుందా. సో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని పర్టికులర్ కండిషన్స్ని పెట్టి కొన్ని ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకోవడం అని జరిగింది. ఎందుకంటే ఆ యొక్క ఆయిల్ పంప్ కల్టివేషన్కి ల్యాండ్ కానీ అక్కడ ఉన్న క్లైమేటిక్ రీజన్స్ కావచ్చు, వెదర్ కండిషన్స్ కావచ్చు, అవన్నీ సెట్ అయ్యే విధంగా చూసి కొన్ని రీజన్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో అందులో భాగంగా ఈ యొక్క స్కీమ్ని స్పెషల్ ఎంఫసిస్గా తీసుకురావడానికి ఇండియాలో ఉన్న మనకి నార్త్ ఈస్ట్ రీజియన్స్ని అండ్ అదేవిధంగా మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని సెలెక్ట్ చేసుకోవడం అని జరిగిందనమాట. ఎందుకంటే ఒక వెదర్ కండిషన్స్ అనేవి మనకి సూటబుల్గా ఉండడం జరిగింది ఈ యొక్క ఆయిల్ పామ్ కల్టివేషన్కి. ఏంటి నార్త్ ఈస్ట్ రీజియన్ స్టేట్స్ అండ్ అదేవిధంగా మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి 2 అవుతుంది. ఓకేనా. సో అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పామ్ ఏదైతే ఉందో మిషన్ అనేది నార్త్ ఈస్ట్ రీజియన్ అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఒక స్పెషల్ ఎంఫసిస్గా సెలెక్ట్ చేసి అక్కడ యొక్క మిషన్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా. సో గుర్తుపెట్టుకోండి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అన్నది. రైట్. యాజ్ పర్ వరల్డ్ బ్యాంక్ లేటెస్ట్ మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ బ్రీఫ్ అరేంజ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్
ఆఫ్ రిసీవింగ్ రెమిటెన్సెస్ అంటున్నాడు. యాక్చువల్లీ రెమిటెన్సెస్ అంటే అర్థం ఏంటండి? సో ఇది ఒక మనీ ట్రాన్స్ఫర్ అండి. ఎవరైతే మైగ్రెంట్స్ ఉంటారో మనకి వేరే అదర్ కంట్రీస్లో వాళ్ళ యొక్క ఫ్యామిలీస్కి అంటే వాళ్ళ యొక్క హోమ్ కంట్రీస్కి మనీ ట్రాన్స్ఫర్ చేసేదాన్ని మనం రెమిటెన్సెస్ అనడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియానే ఉంది. సో యూఎస్లో ఎవరైనా వాళ్ళు ఇండియా వాళ్ళు అక్కడ ఉంటున్నారు అనుకోండి, వాళ్ళు ఈ యొక్క మనీని ఇండియాకి సెండ్ చేసేదే మనీ ట్రాన్స్ఫర్ని మనం రెమిటెన్సెస్ అనడం జరుగుతుందన్నమాట. సో ఇక రిసీవింగ్ రెమిటెన్సెస్లో మనకి డిక్రీజింగ్ ఆర్డర్గా చూసుకుంటే వరల్డ్ బ్యాంక్ లేటెస్ట్ మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ ఇచ్చిన రిపోర్ట్లో ఏది ఉన్నాయి ఈ కంట్రీస్ అని అడుగుతున్నాడు అనమాట. ఇందులో చూసుకుంటే టాప్ 5 రెమిటెన్సెస్ ఇన్ 2022 వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇండియా అనేది మనకి ఫస్ట్గా ఉండడం జరిగిందండి. సో విత్ $11 బిలియన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో మనకి మెక్సికో ఉందండి. థర్డ్ ప్లేస్లో మనకి చైనా, ఫోర్త్ ప్లేస్లో మనకి ఫిలిప్పీన్స్, అండ్ ఫిఫ్త్ ప్లేస్లో మనకి పాకిస్తాన్, అండ్ సిక్స్త్ ప్లేస్లో మనకి బంగ్లాదేశ్. సో ఈ విధంగా మనకి టాప్ 5 ఉండడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆర్డర్ చూసుకుంటే ఇండియా, దాని తర్వాత మనకి మెక్సికో అంటే 1, 3, 2, 4 ఇక్కడ బి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో దీస్ ఆర్ ద టాప్ 5 ఇన్ 2022 రెమిటెన్సెస్లో. సో నోట్ చేసుకొని పెట్టుకోండి ఈ యొక్క ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి. ఓకేనా. సో యాజ్ పర్ ద వరల్డ్ బ్యాంక్ లేటెస్ట్ మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్లో మనకి చూసుకుంటే రెమిటెన్సెస్లో మనకి ఇండియా అనేది మనకి టాప్గా ఉండడం జరిగింది. దాని తర్వాత మెక్సికో, దాని తర్వాత చైనా, దాని తర్వాత ఫిలిప్పీన్స్, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. ఓకే, రైట్. డ్రిప్ ప్రైజింగ్ ఆఫన్ సీన్ ఇన్ ది న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్? డ్రిప్ ప్రైజింగ్ అర్థం ఏంటంటే ఇది ఒక ప్రైజింగ్ టెక్నిక్ అనమాట. సో ఇందులో ఏం చేస్తారంటే ఇదొక ప్రైజింగ్ టెక్నిక్. ఇందులో వాళ్ళు ఏదైనా ఒక ఫర్మ్ అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు అందులో మనకి ప్రోడక్ట్ యొక్క ప్రైస్ మాత్రమే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తారు. అండ్ మిగతా ఏవైతే ఉన్నాయో కొన్ని ఛార్జెస్ అనేవి అది చూపించకుండా దాచేసి లాస్ట్ ఫైనల్ బిల్ ఏదైతే చేస్తారో ఆ ఫైనల్ బిల్ అప్పుడు ఈ యొక్క ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ చేయడం అని జరుగుతుందన్నమాట. సో అడ్వర్టైజ్మెంట్ చూపించడం మాత్రం ప్రైస్ చూపిస్తున్నారు, బట్ ఈ ఛార్జెస్ మాత్రం చూపించట్లేదు. బట్ ఫైనల్ బిల్ వేసేటప్పుడు ఈ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ చేసి అంటే ప్రైస్ ప్లస్ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ చేసి ఫైనల్ బిల్ వేయడం అని జరుగుతుందన్నమాట. సో దీన్నే డ్రిప్ ప్రైజింగ్ అంటారు. సో ఇట్ ఈస్ ఎ టెక్నిక్ in which firms advertise only part of product's price and reveal other charges later at final billing. అదే మనం డ్రిప్ ప్రైజింగ్ అనమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఫ్యాక్ట్ అనేది. రైట్. సో డి ఈజ్ ద ఆన్సర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. వియత్నాం షేర్ ఇట్ బార్డర్స్ విత్ చైనా, లావోస్ అండ్ కంబోడియా అని అంటున్నాడు. సో వియత్నాం ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, ఏషియన్ అండ్ WTO. సో ఫస్ట్ దీని యొక్క బార్డర్ షేరింగ్ కంట్రీస్ ఏవో చూద్దాము, దాని తర్వాత సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. సో వియత్నాం మనం ఎక్కడ లొకేట్ ఉంది? ఇది ఒక సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ అనమాట. సో ఇది మనకి నార్త్లో మనకి చైనా తోటి, ఇటు మనకి వెస్ట్లో మనకి ఇటు లావోస్ తోటి, అండ్ ఇక్కడ మనకి సౌత్ వెస్ట్ సైడ్ మనకి కంబోడియాతో మనకి లొకేట్ అవ్వడం అని జరిగింది. ఓకేనా. సో ఇటు ఈస్ట్ సైడ్ మనకి సౌత్ చైనా సీతో లొకేట్ ఉంది వియత్నాం బార్డర్ అనేది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి క్యాపిటల్ సిటీ చూడండి, హానోయ్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ వియత్నాం. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బార్డర్ కంట్రీస్ ఏంటి వియత్నాంకి? ఇటు చైనా, లావోస్, కంబోడియా, ఇటు మనకి సౌత్ చైనా సీతో లొకేట్ అవ్వడం జరిగింది వియత్నాం అనేది. ఓకేనా. సో సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్లో కూడా ఇది వన్ ఆఫ్ ద మెంబర్గా ఉండడం జరిగింది. సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో మనకి టోటల్గా 10 కంట్రీస్ ఉంటాయండి. సో అవి కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో అవన్నీ మీరు నేర్చుకోవాలి. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఫస్ట్ స్టేట్మెంట్ మనకి కరెక్ట్. సో వియత్నాం ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అంటున్నాడు. సో యునైటెడ్ నేషన్స్, సో వియత్నాం ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ఇట్ వాజ్ జాయిన్ ఇన్ ద ఇయర్ 1977 అండి. సో అండ్ ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఇందులో టోటల్గా మనకి 10 నేషన్స్ ఉంటాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్. టోటల్గా ఇందులో మనకి సౌత్ ఈస్ట్ ఏషియన్ సంబంధించిన 10 కంట్రీస్ లొకేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇందులో ఇండియా మెంబర్ సార్ అంటే ఇండియా మెంబర్ కాదు, దయచేసి గుర్తించండి ఈ యొక్క సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో. ఓకేనా. సో ఈ 10 నేషన్స్ అనేవి కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి ఆ 10 నేషన్స్ మీ యొక్క నోట్బుక్లో మీరు మెన్షన్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఒకవేళ లేకపోతే అదే మీ హోంవర్క్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడే. సో ఓకేనా. సో 1995లో సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో మనకి మెంబర్ కావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇట్ ఈస్ బికేమ్ మెంబర్ ఆఫ్ WTO, దట్ ఈస్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్.
2007లో మనకి మెంబర్ అవడం అని జరిగిందనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్. సో మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్లో ఇండియా మెంబరా, అసోసియేషన్ సౌత్ ఈస్ట్ ఏషియన్లో మనకి ఇండియా మెంబరా, అండ్ డబ్ల్యూటీఓలో కూడా ఇండియా మెంబరా, ఒకవేళ మెంబర్ అయితే ఎప్పుడు జాయిన్ అయింది ఏంటి అనేది కూడా మీరు చూసుకోవాలి. సో అర్థమవుతుందా? సో ఇలా ప్రతిదీ ఒక క్వశ్చన్ అట్లా కనెక్ట్ అయినప్పుడు దేనికి కనెక్ట్ చేసుకొని మనం చదువుకోవచ్చు అనే దాని మీద ఆలోచించి మీరు ముందే చదువుకొని పెట్టుకున్నారనుకోండి, సో మీకు డాట్స్ అన్నీ కనెక్ట్ అవుతాయి. అర్థమవుతుందా? సో దయచేసి అలా చదువుకుంటేనే మీరు రేస్లో ముందుంటారు నాన్న. సో అర్థమవుతుందా? దయచేసి నేను చెప్పిన ఈ యొక్క హోంవర్క్ని దయచేసి చదువుకోండి. ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో ఉన్న 10 కంట్రీస్ ఏంటి అండ్ ఇండియా దీంట్లో మెంబరా లేదా అనేది చూసుకోండి. మెంబర్ అయితే ఎప్పుడు జాయిన్ అయింది ఏంటి అనేది కూడా కొంచెం చూసుకోండి. అర్థమవుతుందా? రైట్. సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఇక్కడ కూడా కరెక్ట్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ సి అనేది అవుతుంది. ఓకేనా? రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్: కెన్యా, యుగాండా, రవాండా, బురుండి, జాంబియా, మొజంబిక్. How many of the above mentioned countries share a border with Tanzania? సో ఇది మ్యాప్ చూపిస్తే కానీ మీకు అర్థం కాదు. సో చూద్దాం. సో ఇది చూడండి, ఇది మనకి తాంజానియా అనమాట. ఓకేనా? సో తాంజానియా మనకి ఏ లొకేట్ ఉంది చూడండి. ఇక్కడ మనకి కెన్యా ఉంది, ఇక్కడ మనకి లేక్ విక్టోరియా ఉంది, ఇక్కడ మనకి యుగాండా ఉంది, ఇక్కడ మనకి రవాండా, ఇది మనకి బురండి, ఇక్కడ లేక్ తాంగానియాకా, ఇక్కడ లేక్ రుక్వా, ఇది మనకు అవసరం లేక్ తాంగానియాకా, అండ్ జాంబియా అండ్ మలావి అండ్ లేక్ న్యాసా అండ్ మొజంబిక్ అండ్ ఇక్కడ మనకి ఇండియన్ ఓషన్. సో ఇన్నిటితో బార్డర్ అయి ఉండడం అని జరిగిందనమాట. సో కెన్యా ఉందా? ఉంది. యుగాండా ఉందా? ఉంది. రవాండా ఉందా? ఉంది. బురుండి ఉంది, జాంబియా ఉంది, మొజంబిక్ ఉంది. సో అన్నీ మనకి తాంజానియాతో బార్డర్ అయి ఉండడం అని జరిగిందనమాట. సో ఇక్కడ మనకి డి ఆల్ 6 అనేది అవుతుంది. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ లేక్ విక్టోరియా అని మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో అదేవిధంగా ఇక ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్న టోటల్గా లేక్స్ అనేటివి చూసుకోండి. సో ఈ లేక్స్ నుంచి ఏ రివర్ ఆరిజినేట్ అవుతుంది అండ్ ఆ రివర్ అనేది ఎక్కడ డ్రైన్ అవుతుంది అనేది కూడా చూసుకొని పెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ అన్ని ఇచ్చిన కంట్రీస్ అనేటివి తాంజానియాతో మనకి బార్డర్ ఉండడం జరిగింది. సో డి అనేది ఆన్సర్ అవుతుంది ఇక్కడ. రైట్. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్ రిపోర్ట్ ఈజ్ రిలీజ్డ్ బై which of the following organization? UNEP, that is United Nations Environment Program, World Bank, World Economic Forum, and none of the above. సో గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్. సో ఎన్విరాన్మెంట్ అసలు ఎందుకు వచ్చింది? సో మనకి ఎవ్రీ ఇయర్ June 5th మనకి ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నాం? మనకి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేట్ చేసుకోవడం అని జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? సో ఈ యొక్క రిపోర్ట్ని కూడా రిలీజ్ చేసేది ఎవరంటే యుఎన్ఈపీ మనకి చేసుకోవడం అని జరుగుతుంది. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందే అసలు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది ఏంటనే దాని గురించి ఇంతకుముందే చాలా క్లిస్టర్ క్లియర్ మీకు చెప్పడం అని జరిగిందండి. సో ఒకవేళ అది లేకపోతే మాత్రం ఇంతకుముందు చేసిన వీడియోని దయచేసి మీరు చూడండి. ఓకేనా? రైట్. సో ఈ యొక్క యుఎన్ఈపీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి చూసుకుంటే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి? ఇది మనకి నైరోబి, కెన్యాలో మనకి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. సో ఈ మధ్య మన క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నాడు అంటే సో ఇటు ఆర్గనైజేషన్స్ ఇస్తున్నాడు, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఇస్తున్నాడు. సో మ్యాథ్ ద ఫాలోయింగ్ చేయమని అంటున్నాడు. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అని వస్తున్నాయి కాబట్టి దానికి హెడ్ క్వార్టర్స్ అనేవి కూడా మీరు చదువుకోండి. సో యుఎన్ఈపీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? మనకి నైరోబి, కెన్యాలో లొకేట్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ మీద చాలా మల్టీలేటరల్ అగ్రిమెంట్స్ అని చేయడం అని జరిగిందండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ అనేటివి. సో మనకి చూసుకుంటే కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ కన్వెన్షన్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్ స్పీసీస్ ఆఫ్ వరల్డ్ ఫాన్ అండ్ ఫ్లోరా, దాన్నే మనము సైట్స్ అనడం జరుగుతుంది. ఈ సైట్స్లో స్పీసీస్కి మనకి ఏం చేస్తున్నామో ఒక రెడ్ లిస్ట్ అనేది పెట్టి ఆ రెడ్ లిస్ట్లో వాటిని వనరబుల్లా లేకపోతే డేంజర్రా, ఎండేంజరా అనే స్టేటస్ ఇవ్వడం అని జరుగుతుంది ఈ యొక్క సైట్స్ నుంచి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అండ్ అదేవిధంగా మినమట కన్వెన్షన్ ఆన్ మెర్క్యూరీ, మినమట కన్వెన్షన్ ఆన్ మెర్క్యూరీ, అండ్ అదేవిధంగా మనకి బెసెల్ కన్వెన్షన్ కావచ్చు, అండ్ అదేవిధంగా మనకి రొటెడమ్ కన్వెన్షన్ కావచ్చు, అండ్ అదేవిధంగా స్టాక్ హోమ్ కన్వెన్షన్ కావచ్చు, అండ్ అదేవిధంగా మనకి వియన్నా కన్వెన్షన్. సో అండ్ అదేవిధంగా మనకి సో ఈ విధంగా
అంటే లైక్ కన్వెన్షన్ మైగ్రేటరీ స్పీషీస్. సో ఇలా ఈ విధంగా చాలా కన్వెన్షన్స్ అని చేసుకోవడం అని జరిగింది బై ద యుఎన్ఈపీ తోటి. సో ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క మల్టీలాటరల్ ఎన్విరాన్మెంటల్ అగ్రిమెంట్స్ అనేవి ఈ యొక్క యుఎన్ఈపీతో చేయడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా? సో ఇక్కడ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్. సో ఈ యొక్క గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్ అంటే రిపోర్ట్స్ రిలీజ్ చేసింది ఈ యొక్క యుఎన్ఈపీ అనమాట. అండ్ అదేవిధంగా ఇంకొక రిపోర్ట్ కూడా ఈ యొక్క యుఎన్ఈపీ రిలీజ్ చేస్తుందండి. ఏంటి? గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్తో పాటు ఇంకొక రిపోర్ట్ కూడా, అదేంటంటే ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేటివి, రైట్? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఇంకొక రిపోర్ట్ కూడా ఉందండి. ఏంటది? ఇన్వెస్ట్ ఇంటూ హెల్దీ ప్లానెట్ అనే రిపోర్ట్ కూడా ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్ ప్రోగ్రామే మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో నోట్ చేసుకోండి ఈ యొక్క పాయింట్స్ అనేటివి. Fateh missile, recently seen in news, is an intermediate range ballistic missile developed by which one of the following countries అంటున్నాడు. సో ఫతే మిసైల్, సో ఇది ఒక హైపర్సోనిక్ మిసైల్ అండి. హైపర్సోనిక్ మిసైల్ అంటే ఏంటి సార్? సో ఇట్ ట్రావెల్స్ అట్ స్పీడ్ అట్లీస్ట్ 5 times స్పీడ్ ఆఫ్ సౌండ్గా మనకి ట్రావెల్ చేయడం అని జరుగుతుంది ఈ యొక్క హైపర్సోనిక్ మిసైల్ అనేది. సో రీసెంట్గా ఇరాన్ అనేది మనకి ఫస్ట్ ఎవర్ హైపర్సోనిక్ మిసైల్ని అన్నివిల్ చేయడం అని జరిగింది ఇరాన్ అనేది. దాని పేరే మనకి ఫతేల్ మిసైల్ అని పేరు పెట్టింది. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని యొక్క పర్టికులర్ రేంజ్ వచ్చేసి దాదాపు ఒక 1400 kilometers అండి. 1400 kilometers వరకు దీని యొక్క రేంజ్ ఉంటుంది. సో ఈ యొక్క ఫ్యాక్ట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఫతే మిసైల్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి? ఇరాన్. ఓకేనా? అదొక హైపర్సోనిక్ మిసైల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ అనేది రీసెంట్ న్యూస్లో ఉందండి. సో ఎందుకంటే దీనికి ఒక అవార్డు రావడం అని జరిగింది. ఆ అవార్డు పేరంటే యునెస్కోస్ మైకేల్ బటిస్ అవార్డ్ ఫర్ 2023. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్కి ఈ యొక్క అవార్డు రావడం అని జరిగిందనమాట. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బయాలజికల్గా రిచెస్ట్ కోస్టల్ రీజన్స్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ మెరైన్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అబ్సల్యూట్లీ కరెక్ట్. సో దీని యొక్క లొకేషన్ అని చూసుకుంటే మన ఇండియాకి ఏదైతే ఇక్కడ మనకి ధనుష్కోడి ఉంటుందో ధనుష్కోడి నుంచి ఈ 160 kilometers దూరంలో మనకి లొకేట్ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క నేషనల్ పార్క్ అనేది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ స్పీషీస్ ఉంటుందండి, అదే మనకి డుగాంగ్. ఇది ఒక ఎండేంజర్డ్ మెరైన్ మ్యామల్. సో మెయిన్ అట్రాక్షన్గా ఉండడం జరుగుతుంది ఒక నేషనల్ పార్క్లో. మీకు ఇమేజ్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. చూడండి, ఈ మ్యామల్ మనకి మెయిన్ అట్రాక్షన్గా ఉండడం జరుగుతుంది గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్లో. సో ఇది ఒక మెరైన్ మ్యామల్. సో ఇది ఒక ఎండేంజర్డ్ స్పీషీస్ అనమాట. సో దయచేసి చూసుకోండి ఈ యొక్క ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి. ఓకేనా? సో వెరీ 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 ఇంపార్టెంట్, రైట్? సో చూడడానికి ఎలా ఉందో, దీని ఫేస్ ఇలా మనకి ఇలా చిలుకకి ముక్కులాగా ఉంటుంది చూడండి. సో అలా మనకి ఇలా ఉందన్నమాట. అర్థమవుతుందా? సో చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. స్పీషీస్ అనేటివి ఇట్లా ఏవైతే పర్టికులర్ స్పీషీస్ అనేటివి ఆ యొక్క నేషనల్ పార్క్లో స్పెషల్గా అట్రాక్షన్గా ఉంటుంది చూడండి. అట్లాంటి స్పీషీస్ గురించి మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా? రైట్. బాగ్ ప్రింట్, రీసెంట్లీ సీన్ న్యూస్ ఈజ్ ఎ బ్లాక్ ప్రింటింగ్ టెక్నిక్ యూనిక్ టు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిస్సా. సో ఆన్సర్ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్ అండి. సో ఇక బాగ్ ప్రింట్ అంటే ఇదొక బ్లాక్ ప్రింటింగ్ టెక్నిక్ యూనిక్ అనమాట. సో ఇది ఎక్కడుందంటే మనకి ఇదొక విలేజ్ నేమ్ అనమాట. ఇది మధ్యప్రదేశ్లోని ఒక విలేజ్ నేమ్. ఆ విలేజ్ నేమ్ వచ్చేసి బాగ్ అనమాట. సో అక్కడ నుంచి నేమ్ తీసుకొని దీనికి పెట్టడం అని జరిగింది. ఓకేనా? సో ఈ నేమ్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే మనకి రివర్ బాగిని ఈ యొక్క విలేజ్ నుంచి ఫ్లో అవుతుంది కాబట్టి ఆ పేరు తీసుకొని ఇక్కడ పెట్టడం అని జరిగింది. అర్థమవుతుందా? సో రివర్ బాగిని దట్ ఫ్లోస్ త్రూ ద విలేజ్ రివర్ బాగిని, అక్కడ నుంచి బాగాని ఆ విలేజ్కి పేరు పెట్టడం అని జరిగింది. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క బాగ్ ప్రింట్ అనేది ఎవరు స్టార్ట్ చేశారంటే ముస్లిం కాట్రీస్ వాళ్ళు మనకి స్టార్ట్ చేయడం అని జరిగింది. సో ఇన్ ద ఇయర్ 1962 స్టార్ట్ చేయడం అని జరిగిందనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రీసెంట్గా ఇది మనకి న్యూస్లో ఉంది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, బాగ్ ప్రింట్ అనగానే మీరు గుర్తు రావాల్సింది ఏంటి? మధ్యప్రదేశ్. ఓకేనా? రైట్. అమరాబాద్ టైగర్ రిజర్వ్ రీసెంట్లీ సీన్ న్యూస్ లైస్ ఇన్ విచ్ స్టేట్? తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్.
అమరాబాద్ టైగర్ రిజర్వ్ అనేది మనకి తెలంగాణలో మనకి లొకేట్ అవ్వడం జరిగిందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద తెలంగాణ నాగర్ కర్నూల్ అండ్ నల్గొండ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ సదర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణలో మనకి లొకేట్ అయి ఉంటుందన్నమాట ఈ యొక్క అమరాబాద్ టైగర్ రిజర్వ్ అనేది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా. సో ఇన్ ద ఇయర్ 1983లో దీన్ని శాంక్చురీగా మనకి ఎస్టాబ్లిష్ చేయడం అని జరిగిందండి. ఆఫ్టర్ ద స్టేట్ బైఫర్కేషన్ తర్వాత 2015లో దీన్ని అమరాబాద్ టైగర్ రిజర్వ్గా మనకి డిక్లేర్ చేయడం అని జరిగిందనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క అమరాబాద్ టైగర్ రిజర్వ్ అనేది మనకి నల్లమల్ల ఫారెస్ట్ ఏదైతే ఉందో ఇందులోనే మనకి కవర్ చేయడం అని జరుగుతుంది. అర్థమవుతుందా? అండ్ అదేవిధంగా కృష్ణ రివర్ ఏదైతే ఉందో మనకి కృష్ణ రివర్ కూడా ఈ యొక్క అమరాబాద్ టైగర్ రిజర్వ్ కూడా మనకి ఫ్లో అవుతుందన్న పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో ఆన్సర్ ఏంటి మనకి ఏ తెలంగాణ. రైట్. Consider the following statements regarding the Turkmenistan, Afghanistan, Pakistan and India తాపీ పైప్ లైన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది. ఈ యొక్క తాపీ పైప్ లైన్ అనేది దాదాపు ఒక 18-14 కిలోమీటర్స్ ఒక పైప్ లైన్ ఇది. ఇందులో మనకి ఏం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారంటే ఒక 33 బిలియన్ క్యూబిక్ మీటర్ గ్యాస్ అనేది మనకి తుర్కమెనిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి ఇండియాకి రావడం అని జరుగుతుంది ఫైనల్గా. సో ఎక్కడ నుంచి వస్తుంది? తుర్కమెనిస్తాన్ నుంచి రావడం అని జరుగుతుంది అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క తాపీ పైప్ లైన్ కూడా పీస్ పైప్ లైన్ పేరుతో కూడా పిలవడం అని జరుగుతుంది. ఏం పేరు? పీస్ పైప్ లైన్ అనే పేరుతో కూడా పిలుస్తారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో తుర్కమెనిస్తాన్లో ఉన్న గ్యాస్ ఫీల్డ్ గల్కినిష్. సో ఈ ఏరియా నుంచి మనకి ఈ యొక్క పైప్ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? దాని తర్వాత మనకి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఫైనల్గా మనకి ఇండియాలో మనకి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది మనకి కరెక్ట్ అనమాట. సో ఇందులో చూసుకుంటే ఈ యొక్క 33 బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్లో మనకి ఏదైతే తుర్కమెనిస్తాన్ నుంచి వస్తుందో ఇందులో మనకి పర్సంటేజ్ వైజ్గా బయస్ అని చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి మనకి ఓన్లీ 5% మనకి రిసీవ్ తీసుకుంటుందన్నమాట. పాకిస్తాన్ మనకి 47.5% అండ్ ఇండియా వచ్చేసి కూడా 47.5% రిసీవ్ చేసుకుంటుంది ఈ యొక్క గ్యాస్ అనేది. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి. సో అండ్ అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్ట్ చూసుకుంటే మనకి ఎవరు ఫండ్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చాడో ద ప్రాజెక్ట్ ఈజ్ బీయింగ్ ఫండెడ్ బై ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ యొక్క హోంవర్క్ ఏంటంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏంటి, దాని యొక్క హిస్టరీ ఏంటి, దాని గురించి టోటల్గా మీ యొక్క నోట్బుక్లో ఉండాలి. అర్థమవుతుందా? సో ఈ యొక్క ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ప్రాజెక్ట్కి ఫండింగ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ అదేవిధంగా విచ్ ఇస్ ఆల్సో యాక్టింగ్ యాజ్ ఏ ట్రాన్సాక్షన్ అడ్వైజర్ ఫర్ ద డెవలప్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందని అనుకుంటున్నాను ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి. సో ఈ యొక్క తాపీ పైప్ లైన్లో ఎవరెవరున్నారు? మనకి తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఇండియా మనకి ఉండడం జరిగింది. ఇది ఒక పైప్ లైన్. ఇందులో మనకి న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో మనకి క్యారీ చేయడం జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో ఇక్కడ విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అడుగుతున్నాను కాబట్టి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్, ఇక్కడ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్. Operation Amanat, recently seen in news, is a novel initiative of which one of the following agencies? Indian Army, Border Security Force, Railway Protection Force, Indian Navy. సో ఆన్సర్ వచ్చేసి సి అండి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు ఈ యొక్క ఆపరేషన్ తీసుకోవడం జరిగింది. అండర్ దిస్ ఆపరేషన్లో రైల్వే ప్రొటెక్షన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్యాసింజర్స్ ఎవరైతే ట్రావెల్ చేశారో వాళ్ళు లగేజెస్తో ట్రావెల్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ లగేజ్ అనేది లాస్ట్ అవడం జరిగింది. సో ఈ లాస్ట్ అయిన లగేజ్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్యాసింజర్కి అందించడానికి ఈ లగేజ్ యొక్క డీటెయిల్స్ అన్నింటినీ అవి అలాంగ్ విత్ ఇమేజెస్తో ఒక వెబ్సైట్లో పోర్టల్లో పెట్టడం జరుగుతుంది. అప్పుడు ప్యాసింజర్స్ వాళ్ళు ఈ యొక్క లగేజ్ని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు డీటెయిల్స్ని అన్ని చూసుకుని వాళ్ళదే కాదా అనేసి. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఆపరేషన్ అమానత్ అనేది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో ఆన్సర్ ఏంటి? సి. గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్ డిస్క్రైబ్ ద స్కేల్ ఆఫ్ అక్యూట్ హంగర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ పబ్లిష్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? సో వరల్డ్ బ్యాంక్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, నన్ ఆఫ్ ది అబోవ్. సో గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్ ఇది ఎవరు రిలీజ్ చేస్తారంటే
వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వాళ్ళు మనకి రిలీజ్ చేస్తారు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ అండి. సో టోటల్గా హంగర్ ఎరాడికేషన్లో అండ్ అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీని ప్రమోట్ చేయడం అని జరుగుతుందన్నమాట ఆల్ ఓవర్ ద వరల్డ్లో. అండ్ ఇట్ ఈస్ దీని యొక్క ఆపరేటింగ్ అనేది చూసుకుంటే దాదాపు 120 కంట్రీస్లో దీని యొక్క ఆపరేటింగ్ అనేది ఉందన్నమాట. ఇది ఏం చేస్తుందంటే డ్యూరింగ్ ఎమర్జెన్సీస్ టైంలో మనకి ఫుడ్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం అని జరుగుతుంది. అలాగే న్యూట్రిషన్స్ని ఎన్హాన్స్ చేయడానికి పనిచేయడం అని జరుగుతుంది. సో ఫ్రమ్ 1963 నుంచి ఇండియాలో ఇది ఫంక్షనింగ్గా ఉందన్నమాట. సో ఇండియాలో మనకి 1963 నుంచి ఫంక్షనింగ్గా ఉండడం అని జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గ్లోబల్ రిపోర్ట్ అండ్ ఫుడ్ క్రైసిస్ రిపోర్ట్ ఏదైతే ఉందో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వల్ల మనకి రిలీజ్ చేయడం అని జరుగుతుంది. ఓకేనా. సో ఇక గ్లోబల్ రిపోర్ట్ అండ్ ఫుడ్ క్రైసిస్ ఏదైతే ఉందో టోటల్గా వరల్డ్లో హంగర్ ఎలా ఉంది, వరల్డ్లో హంగర్ అనేది ఎలా ఉన్నది దాని మీద టోటల్ స్కేల్ అనేది ప్రొవైడ్ చేయడం అని జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? సో వెరీ 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 ఇంపార్టెంట్, రైట్. సో ఆన్సర్ వచ్చేసి మనకి బి. Sunda Strait, which was seen in the news, is between which two islands? స్ట్రేట్ అంటే అర్థం ఏంటి? స్ట్రేట్ అంటే ఏదైనా వాటర్ బాడీస్ని, 2 ఛానల్స్ ఆఫ్ వాటర్ బాడీస్ని కలిపేదే మనము స్ట్రేట్ అనమని జరుగుతుంది. అంటే 2 వాటర్ బాడీస్ ఉన్నాయనుకోండి, ఇటు ఒక వాటర్ బాడీ ఇటు ఒక వాటర్ బాడీ ఉన్నది, ఛానల్ని కలుపుతుంది. ఏదైనా 2 ల్యాండ్ మాసెస్ని సపరేట్ చేస్తుంది అనుకోండి, దాన్నే మనం స్ట్రేట్ అంటాం. 2 వాటర్ బాడీ ఛానల్స్ని కలుపుతుంది అండ్ 2 ల్యాండ్ మాసెస్ని సపరేట్ చేస్తుంది, దాన్నే మనము స్ట్రేట్ అనమని జరుగుతుంది. సో ఈ యొక్క సుండా స్ట్రేట్ అనేది ఎక్కడ లొకేట్ ఉందని అడుగుతున్నాడు. సో సుండా స్ట్రేట్ ఎందుకు న్యూస్లో ఉంది? సో ఇండోనేషియాలో మనకి క్రకటవు వాల్కోనా అనేది మనకి ఎరప్ట్ అవడం అని జరిగిందనమాట. సో అందుకే మనకి న్యూస్లో ఉంది. మ్యాప్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త వినండి. చూడండి, ఇది మనకి సుండా స్ట్రేట్. ఓకేనా. సో ఇది చూడండి, ఇది మనకి ఇండోనేషియా, మలేషియా, చూడండి జాగ్రత్త. సో ఇక్కడ మనకి లొకేట్ అవ్వడం అని జరిగిందనమాట. సో ఇక్కడ మనకి సుండా స్ట్రేట్, దాన్నే జూమ్ చేసి ఇక్కడ పెట్టాను. సో చూడండి, సో ఇది మనకి సుండా స్ట్రేట్, ఇది మనకి సుమత్రాకి జావాకి మధ్యలో లొకేట్ అవ్వడం అని జరిగింది. అండ్ అదేవిధంగా జావా సీని ఇండియన్ ఓషన్ని కలిపేదే మనకి సుండా స్ట్రేట్. సుమత్రాని జావాని సపరేట్ చేసేదే సుండా స్ట్రేట్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఏ అవుతుంది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. స్టేట్స్ అనేటివి చాలా 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 ఇంపార్టెంట్, అర్థమవుతుందా? అండ్ అదేవిధంగా ఇక్కడనే మనకి స్ట్రేట్ ఆఫ్ మలక్కా ఉంటుంది. స్ట్రేట్ ఆఫ్ మలక్కా కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు హోంవర్క్ ఏం చేయాలంటే వరల్డ్లో ఉన్న స్టేట్స్ అనేటివి దేని కనెక్ట్ చేస్తుంది, ఎక్కడెక్కడ లొకేట్ అయిన దాని మీద మీరు హోంవర్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. With reference to the Global Slavery Index 2023, consider the following statements. గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ 2023 ఈ యొక్క పర్టికులర్ రిపోర్ట్ అంటే మనకి రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగిందండి. ఎవరు లాంచ్ చేశారంటే మనకి వాల్క్ ఫ్రీ ఫౌండేషన్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఓకేనా. సో ఇదొక హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అనమాట. ఓకేనా. సో వాల్క్ ఫ్రీ ఫౌండేషన్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఇదొక హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ ఏదైతే ఉందో ఈ యొక్క 2023 ఇండెక్స్ అనేది ఇది మనకి 5th ఎడిషన్ అనమాట. 5th ఎడిషన్. టోటల్గా ఈ యొక్క ఇండెక్స్ అనేది 2022 ఎస్టిమేట్స్ మీద బేస్ అయి ఇవ్వడం అని జరుగుతుంది, అర్థమవుతుందా? సో ఫస్ట్ వన్ చూడండి, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద స్లేవరీ ఇండెక్స్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ద 2022 ఎస్టిమేట్స్. 2022 ఎస్టిమేట్స్ అనేది కరెక్టే, కానీ ఇక్కడ ఫస్ట్ ఎడిషన్ ఏదైతే ఉందో ఇది మనకి తప్పు అవుతుంది. ఇట్ ఈస్ ద 5th ఎడిషన్ అనమాట. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో మనకి తప్పు అవుతుంది. ఇట్ వాస్ లాంచ్డ్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటున్నాడు, అసలు తప్పు. వాక్ ఫ్రీ ఫౌండేషన్ వాళ్ళు తీసుకురావడం అని జరుగుతుంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇక్కడ ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి తప్పు అవుతుంది. ఇక్కడ కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. 2 ఇన్కరెక్ట్, రైట్. సో ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగేది ఉంటే మనకి సి అనేది ఆన్సర్ అయ్యేది. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు కాబట్టి డి అనేది నైదర్ 1 నాట్ 2 అనేది ఆన్సర్ అవుతుంది మనకి. ఓకేనా, రైట్. Mano volcano which was recently seen in news is located in Indonesia, Philippines, Russia, none of this. Mano volcano రీసెంట్గా ఇది మనకి ఎరప్ట్ అవడం అని జరిగిందండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ వాల్కనో, దట్ ఈస్ మయానో, లొకేటెడ్ ఇన్ ఫిలిపియన్స్. మ్యాప్ చూపిస్తాను, జాగ్రత్త వినండి. చూడండి, ఇక్కడ మనకి ఫిలిపియన్స్ లొకేట్ అవ్వడం జరిగింది, ఈ ఫిలిపియన్స్. సో చూడండి, ఇక్కడ మనకి మయానో వాల్కనో లొకేట్ అవ్వడం జరిగింది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద యాక్టివ్ వాల్కనో ఇన్ ఫిలిపియన్స్. దీని యొక్క నేమ్ అనేది ఎక్కడి నుంచి డిరైవ్ చేసుకున్నారంటే లోకల్ వర్డ్ ఫర్ బ్యూటిఫుల్ లేడీ, దట్ ఈస్ దరాగాంగ్ మయాన్ అనే పేరు నుంచి తీసుకోవడం జరిగిందనమాట.
అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో ఇది కూడా ఇట్ లైస్ ఇన్ ద పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో మనకి ఒకటే ఉంటుందండి. పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఇస్ నథింగ్ బట్టే అక్కడ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ కానీ వాల్కనీస్ కానీ ఎరప్ట్ అవుతూనే ఉంటాయి. పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి లార్జ్ టైప్ ఆఫ్ వాల్కనస్ అని లొకేట్ ఉండడం జరుగుతుంది. ఒక్కసారి పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని కొట్టండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటి, అసలు ఎందుకు మనకు అక్కడ యాక్టివ్ వాల్కనోస్ ఉంటాయి, ఆ పర్టికులర్ రీజన్ ఏంటి అనేది మీరు రాసుకొని పెట్టుకోండి. ఓకేనా? వాల్కనస్ కావచ్చు, ఎర్త్క్వేక్స్ కావచ్చు, అక్కడ మనకి ఎప్పుడు ఎరప్ట్ అవుతూనే ఉంటాయి పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ దగ్గర. అర్థమవుతుందా? సో మోస్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాల్కనస్ ఆర్ లొకేటెడ్ అలాంగ్ ద పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. ఓకేనా? ఒక పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లోనే ఒక మయానో వాల్కన్ అనేది మనకి లొకేట్ అవ్వడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో ఇక్కడ ఉంది మనకి ఫిలిప్పీన్స్లో ఉంది, రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఇట్ ఈస్ ఫార్మల్లీ రిఫర్డ్ యాజ్ బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్. బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఈ యొక్క పర్టికులర్ బ్యాంక్ అనేది ఇది ఒక మల్టీ లాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద బ్రిక్స్. సో బ్రిక్స్ కంట్రీస్లో ఎవరెవరు ఉంటారు చూడండి, మనకి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. సో దీస్ ఆర్ ద కంట్రీస్ ఆఫ్ ద బ్రిక్స్. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి గల పర్టికులర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ యొక్క బ్రిక్స్ కంట్రీస్లో ఏవైతే ఉన్నాయో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం కానీ అండ్ అదేవిధంగా ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము తీసుకురావడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో ద ఐడియా ఆఫ్ సెట్టింగ్ అప్ ఆఫ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది 2012లో అనుకున్నారు డ్యూరింగ్ ద బ్రిక్స్ సమిట్ ఇన్ ద న్యూ ఢిల్లీ. బట్ ఏం జరిగిందంటే 2015లో దీన్ని ఫామ్ చేయడం అని జరిగింది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఫ్యాక్ట్స్ అనేటివి, రైట్. సో ఇందులో మెంబర్గా ఉండడానికి గల ఏమన్నా ఉన్నాయా సార్ అంటే లైక్ మెంబర్షిప్ దీంట్లో తీసుకోవడానంటే ఎన్డీబీ ఈజ్ ఓపెన్ టు ఎనీ మెంబర్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. సో ఇట్ ఈస్ అ మల్టీలాటరల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్డ్ బై ద షాంఘై కార్పొరేషన్ కంట్రీస్ అంటున్నాడు. యాక్చువల్లీ షాంఘై కార్పొరేషన్ ఎస్సీఓ ఇది కూడా ఉంది, బట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎస్టాబ్లిష్డ్ బై ద ఎస్సీఓ బట్ ఎస్టాబ్లిష్డ్ బై బ్రిక్స్ అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకి తప్పు అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, మెంబర్షిప్ ఇన్ ఎన్డీబీ దట్ ఈస్ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈజ్ ఓపెన్ టు ఎనీ మెంబర్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఇక్కడ కూడా మనకి విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అడుగుతున్నాడు. సో 2 ఓన్లీ, దట్ ఈస్ బి ఈజ్ ద ఆన్సర్ అవుతుంది మనకి. ఓకేనా? రైట్. Gender Social Norms Index, which was recently seen in news, is released by which organization? World Economic Forum, United Nations Development Program, World Bank, none of this. సో ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఈ యొక్క ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో జెండర్ సోషల్ నార్మ్స్ ఇండెక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో టోటల్గా ఇది ఏం ట్రాక్ చేస్తుందంటే పీపుల్ యొక్క యాటిట్యూడ్ అనేది ఉమెన్ మీద ఎలా ఉందనే దాని మీద టోటల్గా స్టడీ చేస్తుంది. టోటల్గా 4 డైమెన్షన్స్ మీద స్టడీ చేస్తుందండి. అదేంటంటే పొలిటికల్ గాను, ఎడ్యుకేషనల్ గాను, ఎకనామిక్ పరంగా అండ్ అదేవిధంగా ఫిజికల్ ఇంటిగ్రిటీ పరంగా ఈ యొక్క 4 డైమెన్షన్స్లో పీపుల్ యొక్క యాటిట్యూడ్ అనేది ఉమెన్ పరంగా ఎలా ఉన్నది దాని మీద స్టడీ చేసి ఈ యొక్క ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తుంది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి బి అవుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకున్నా ఇండెక్స్ ఎవరెవరు రిలీజ్ చేస్తున్నారని దాని మీద. సో ప్రతి ఒక్కటి కవర్ చేస్తున్నాను కరెంట్ అఫైర్స్లో. దయచేసి నోట్ చేసుకోండి, సెషన్స్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? రైట్. బ్యాంకాక్ విజన్ 2030 which was recently seen in news is related to which of the following international organization? Bay of Bengal Initiative for a Multi-Sectoral Technical and Economic Cooperation, that is BIMSTEC, B United Nations, C World Bank, D none of this above. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏ అండి. సో బిమ్స్టిక్ తీసుకురావడం జరిగిందనమాట. సో బ్యాంకాక్ విజన్ 2030 ఏదైతే ఉందో ఏ ఆర్గనైజేషన్కి రిలేటెడ్ అంటే బిమ్స్టిక్, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. సో ఏ ఈజ్ ద ఆన్సర్. Tonga is an archipelago of more than 170 islands located in which one of the following oceans? Pacific Ocean, Indian Ocean, Atlantic Ocean, Arctic Ocean. Tonga is an archipelago అని అన్నాడు. ఆర్కిపాలజీ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని మనము ఆర్కిపాలజీ అనడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క టాంగోలో మనకి ఎర్త్క్వేక్ రావడం జరిగిందండి విత్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 7.2. ఓకేనా?
సో ఇది ఎక్కడ లొకేట్ ఉందన్న మనకి సౌత్ పెసిఫిక్ ఓషన్లో మనకి లొకేట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఏ పెసిఫిక్ ఓషన్ అవుతుందన్నమాట. అర్థమవుతుందా? సో దాదాపు దీంట్లో మనకి 170 ఐలాండ్స్ అనేవి లొకేట్ అవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి పాపులేషన్ చూసుకుంటే దాదాపు ఒక 1 lakh వరకు పాపులేషన్ అనేది ఉంది. ఓకేనా. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ప్రాజెక్ట్ అన్నాడు, INSTC ప్రాజెక్ట్. సో ఇదొక మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ రూట్ లింకింగ్ అనమాట. సో వెరీ 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 ఇంపార్టెంట్. సో మ్యాప్ చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. సో చూడండి, సో ఇక్కడ రెడ్ లైన్ ఏదైతే ఉందో ఇది మనకి INSTC ప్రాజెక్ట్ అనమాట. సో ఇక్కడ బ్లూ లైన్ ఏదైతే ఉందో ఇది మనకి స్టాండర్డ్ రూట్. సో ఏదైనా మనకి ఇంపోర్ట్స్ ఏవైతే ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ ఏదైనా చేయాలనుకుంటే ఇక స్టాండర్డ్ రూట్ని మనకి తీసుకొని రష్యాలో మనం ఇంపోర్ట్ చేయడం అని జరిగేది. కానీ చూడండి ఇక్కడ మనకి రెడ్ సీ నుంచి మెడిటరేనియన్ సీ నుంచి అండ్ ఇలా మనకి తిరుకుంటూ ఈ యొక్క లాంగ్ రూట్ ఏదైతే ఉందో ఈ షార్ట్ ద్వారా టోటల్గా కవర్ చేద్దామని చూస్తుంది ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఆ క్యారేజ్ కాస్ట్ ఏదైతే ఉందో టోటల్గా రెడ్యూస్ చేద్దామండి. అండ్ అదేవిధంగా ఆ ట్రాన్సిస్ట్ టైం ఏదైతే ఉందో ఇండియాకి రష్యాకి టోటల్గా రెడ్యూస్ చేద్దామని చెప్పేసి మెయిన్ పర్పస్ అనమాట. అర్థమవుతుందా? సో దాదాపు ఇక్కడ అయ్యే ట్రాన్సిస్ట్ టైం ఏదైతే ఉందో దీంట్లో మనకి ఇక్కడ ఆఫ్ టైంలో ఇక్కడ మనకి టోటల్గా క్యారీ చేయడం అని జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఈ యొక్క ఫస్ట్ మనకి 2000లో మనకి తీసుకురావడం అని జరిగింది ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది. అంటే ఇట్లా ట్రాన్స్పోర్ట్ కారిడార్ లింకింగ్ చేద్దాము సో అని చెప్పేసి 2000లో మనకి తీసుకురావడం అని జరిగింది. అప్పుడు మనకి రష్యా, ఇండియా అండ్ ఇరాన్ ఈ 3 మనకి సైన్ చేయడం అని జరిగింది. ఒక పర్టికులర్ అగ్రిమెంట్ అనేది మనం డెవలప్ చేద్దామని ఇన్ ద ఇయర్ 2002. ఓకేనా. సో ఇన్ ద ఇయర్ 2002 ఈ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది మనకి తీసుకురావడం అని జరిగింది. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట ఇన్ ద ఇయర్ 2002. దాని తర్వాత 3 years లేటర్ తర్వాత మనకి అజర్బైజాన్ కూడా మనకి సైన్ అప్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? సో దాని తర్వాత మనకి 13 కంట్రీస్ వరకు రాటిఫై చేయడం జరిగిందనమాట ఈ యొక్క పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది. అంటే ఇప్పుడు చూసుకుంటే ఇండియా, రష్యా, ఇరాన్, అజర్బైజాన్, బెలారస్, బల్గేరియా, అర్మేనియా, కజకస్తాన్, కిర్గిస్తాన్, ఒమాన్, తజికిస్తాన్, టర్కీ, ఉక్రెయిన్ ఇవన్నీ మనకి మెంబర్గా ఉండడం జరిగింది ఈ యొక్క INSTCలో. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇండియా ఉందా? ఉంది. ఉక్రెయిన్ ఉందా? ఉంది. టర్కీ ఉందా? ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎందుకు వచ్చింది? కాదు. ఓకేనా. సో ఇక్కడ మనకి డి అనేది మనకి తప్పు అవుతుంది. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. సో టోటల్గా మనకి ఇప్పుడు చూసుకుంటే INSTCలో టోటల్గా 13 members సైన్ చేయడం జరిగిందనమాట ఈ యొక్క అగ్రిమెంట్లో. ఓకేనా, రైట్. ఇక్కడ నాట్ ఏ మెంబర్ అడుగుతున్నాడు. సో దయచేసి మెంబర్స్ ఎవరు ఏంటి అనేది దయచేసి ప్రతిదీ నోట్ చేసుకొని పెట్టుకున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. విత్ రిఫరెన్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫ్రేమ్వర్క్ 2023-2027 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. So it is built on the 4 strategic pillars derived from the 2030 agenda: people, prosperity, planet and participation. Absolutely correct statement అనేది ఫస్ట్ వన్ అనేది. సో ఇట్ ఈస్ బిల్డ్ ఆన్ ద 4 strategic pillars, దట్ ఈస్ పీపుల్, ప్రాస్పెరిటీ, ప్లానెట్ అండ్ ద పార్టిసిపేషన్. సో ఈ యొక్క 4 ఇంటర్లింక్డ్ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో 6 అవుట్కమ్ ఏరియాస్ కోసం ఫోకసింగ్ చేయడం జరుగుతుంది. ఆ 6 అవుట్కమ్స్ ఏంటంటే హెల్త్ అండ్ వెల్బీయింగ్, న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ అదేవిధంగా ఎకనామిక్ గ్రోత్ అండ్ డీసెంట్ వర్క్ అండ్ అదేవిధంగా ఎన్విరాన్మెంట్ కానీ క్లైమేట్ చేంజ్ కానీ వాటి మీద కూడా టోటల్గా ఫోకసింగ్ చేయడం జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద యునైటెడ్ నేషన్స్. అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఇక్కడ కూడా మనకి కరెక్ట్ అడుగుతున్నాడు. సో సి బోత్ 1 and 2 ఇస్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. ద నేషనల్ టైమ్ రిలీజ్ స్టడీ NTRS 2023 report which was recently seen in news is released by which organization? నేషనల్ టైమ్ రిలీజ్ స్టడీ NTRS 2023 రిపోర్ట్ అనేది మనకి ఎవరు రిలీజ్ చేస్తారంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఒక పర్ఫార్మెంట్ మెజర్ టూల్. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి రిలీజ్ చేస్తారు. అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి ఎవరు రిలీజ్ చేస్తారు అనేది. ఎక్కువ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ రిలీజ్ చేస్తారు. బట్ నాట్ నీతి ఆయోగ్, బట్ నాట్ వరల్డ్ బ్యాంక్, బట్ నాట్
యునైటెడ్ నేషన్స్. సో ఆన్సర్ వచ్చేసి మనకి డి, నన్ ఆఫ్ ది అబోవ్. ఓకేనా, రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద మెడిటేరియన్ సీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మ్యాప్ చూపిస్తాను, జాగ్రత్త వినండి. సో చూడండి, ఇది మనకి మెడిటేరియన్ సీ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మెడిటేరియన్ సీ అనేది అట్లాంటిక్ ఓషన్కి కనెక్ట్ అవ్వడం జరిగిందండి విత్ ద స్ట్రేట్ ఆఫ్ గిబ్రాల్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇన్ ద వెస్ట్ ద మెడిటేరియన్ సీ, ఇన్ ద వెస్ట్ ఇది మనకి వెస్ట్ సైడ్ అనమాట. సో ఇన్ ద వెస్ట్ ద మెడిటేరియన్ సీ ఈస్ కనెక్టెడ్ టు ద అట్లాంటిక్ ఓషన్ వయా ద నారో స్ట్రేట్ ఆఫ్ గిబ్రాల్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి బ్లాక్ సీ ఉందండి. ఇక్కడ మనకి బ్లాక్ సీ, ఇక్కడ సీ ఆఫ్ మరమరా, డార్డనెల్ స్ట్రేట్ ఉంటుంది, బాస్ఫోరస్ స్ట్రేట్ ఉంటుంది. సో వాటితో కూడా మనకి మెడిటేరియన్ సీ కనెక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఇట్ ఆల్సో కనెక్టెడ్ టు ద రెడ్ సీ వయా సూయిస్ కెనాల్. ఇక్కడ సూయిస్ కెనాల్ ఉంటుంది, ఇక్కడ సూయిస్ కెనాల్తో మనకి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది రెడ్ సీతో కూడా. అర్థమవుతుందా? సో దాదాపు మెడిటేరియన్ సీ తోటి 22 కంట్రీస్ అనేవి బార్డర్ అయి ఉండడం జరిగిందండి. ఓకేనా, దాదాపు 22 కంట్రీస్ అనేటివి బార్డర్ అయి ఉండడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో దయచేసి చూసుకోండి ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి. సో రివర్స్ లైక్ ఎబ్రో, రోన్, పో, నైల్, ఇట్లాంటి రివర్స్ అనేవి ఇందులో మనకి డ్రైన్ అవడం జరుగుతుందన్నమాట. సో రివర్ నైల్ చూడండి, ఇది మనకి రివర్ నైల్ అనమాట. సో రివర్ నైల్ దీంట్లోనే మనకి మెడిటేరియన్ సీలో డ్రైన్ అవుతుంది, బట్ నాట్ రెడ్ సీ. ఈ యొక్క పాయింట్ని గుర్తుపెట్టుకోండి, రైట్. సో డ్రైన్ అయ్యే ఈ రివర్స్ ఎక్కడ డ్రైన్ అవుతున్నాయి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ అదేవిధంగా మెడిటేరియన్ సీలో మనకి ఐలాండ్స్ అనేవి కూడా ఉన్నాయని, ఐలాండ్స్ మనకి అడుగుతాడు. లైక్ ఆ ఐలాండ్స్ ఇచ్చి మనకి ఎక్కడ మనకి ఏ సీకి మనకి లైక్ ఇంక్లూడ్ అయి ఉన్నాయని అడుగుతాడు. సో అలా మనకి క్రోషియా, క్రెటే, సిప్రస్, చియోస్, యుబేయియా, లెస్బోస్. సో ఇలా మనకి కొన్ని ఇంపార్టెంట్ ఐలాండ్స్ అనేవి లొకేట్ ఉండడం జరిగింది మెడిటేరియన్ సీలో. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద అట్లాంటిక్ ఓషన్ వయా డార్డనెల్ స్ట్రేట్ అంటున్నారు. డార్డనెల్ స్ట్రేట్ వచ్చేసి మనకి ఇక్కడ బ్లాక్ సీకి మెడిటేరియన్ సీని మనకి కలిపేది డార్డనెల్ స్ట్రేట్, కానీ ఇక్కడ మనకి అట్లాంటిక్ ఓషన్ని మెడిటేరియన్ సీని కలిపేది స్ట్రేట్ ఆఫ్ గిబ్రాల్టర్. అట్లాంటప్పుడు మనకి ఇది ఫస్ట్ స్టేట్మెంట్ మనకి తప్పు అవుతుంది. ఓకేనా. సో ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఏ సబ్ ట్రాపికల్ క్లైమేట్ విత్ యూజువల్లీ మైల్డ్, వెట్ వింటర్స్, హాట్ అండ్ డ్రై సమ్మర్స్. సో మెడిటేరియన్ సీ యొక్క చూసుకుంటే క్లైమేట్ అనేది యూజువల్ మైల్డ్ ఉంటుంది, వెట్ వింటర్స్ ఉంటుంది, అండ్ హాట్ డ్రై సమ్మర్స్ మనకి అక్కడ క్లైమేట్ కనిపిస్తుంది అనమాట. అర్థమవుతుందా? రైట్. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్. ఇక్కడ కూడా మనకి కరెక్ట్ అడుగుతున్నాడు. సో బి ఓన్లీ 2 ఈజ్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మెడిటేరియన్ సీ, రెడ్ సీ, బ్లాక్ సీ అండ్ వాటికి సంబంధించిన వరల్డ్ మ్యాపింగ్, సీస్ ఎక్కడెక్కడ ఏమున్నాయి, కాస్పియన్ సీ, వరల్డ్ మ్యాపింగ్ అనేది మీరు దయచేసి మీ యొక్క మైండ్లో ఉండాలండి. అర్థమవుతుందా? ఏదైనా పర్టికులర్ సీ గురించి అక్కడ మనకి న్యూస్లో వచ్చిందనుకోండి, దాని గురించి మన మైండ్లో ఏదైనా రివిజన్ అవుతూనే ఉండాలి. ఏదైనా రివిజన్ చేస్తున్నప్పుడు పాయింట్ అనేది స్ట్రక్ అయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క నోట్స్ అనేది తీసి చదువుకోవాలి. అప్పుడు మీరు రీకాల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అర్థమవుతుందా? అంటే గుర్తుపెట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు. అలా అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మెడిటేరియన్ సీ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే మీకు స్ట్రేట్స్ కానీ అది ఎక్కడెక్కడ ఏ కనెక్ట్ అయి ఉన్నది అనే దాన్ని కూడా చూసుకోండి. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ చూడండి, విత్ రిఫరెన్స్ టు లేక్ విక్టోరియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో లేక్ విక్టోరియా గురించి అడుగుతున్నాడు. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ చూడండి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఈస్ట్ ఆఫ్రికా అండ్ బార్డర్ బై తాంజానియా, యుగండా అండ్ కెనియా. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇట్ ఈస్ అ సోర్స్ ఆఫ్ వైట్ నైల్ రివర్. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ గివెన్ అబౌట్ కరెక్ట్ అంటున్నాడు. 1 ఓన్లీ, 2 ఓన్లీ, బోత్ 1 and 2, డి నైదర్ 1 nor 2. సో నాకు ఈ క్వశ్చన్ కామెంట్ సెషన్లో ఆన్సర్ చేయండి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మీకు ఈ క్వశ్చన్స్ అనేటివి ఓకేనా. సో సెషన్స్ అన్నింటిని యూటిలైజ్ చేసుకోండి. నాకు ఈ క్వశ్చన్ కామెంట్ సెషన్లో ఆన్సర్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ సెషన్లో కూడా ఇంతే కాంప్రహెన్సివ్ వేగా మాట్లాడుకుందాం. ఓకేనా. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అండ్ దిస్ ఈస్ పవన్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.